ఇంతకుముందు పెంచలేదు, ఇంతకుముందు చూడలేదు. నాకు తెలిసి మీలో చాలా మంది దీని గురించి తెలియదు. అయ్యా బాహుబలి లాగా ఉంది నా పని. చీమలు, ఎన్ని కష్టాలు. వెల్కమ్ టు కలగూరగంప. ఒక వెరైటీ చెట్టు చూపించబోతున్నా. ఆల్మోస్ట్ 1 year అవుతుంది వేసి. ఇది సీజనా కాదా నాకు తెలియదు, ఇప్పుడు తీసారా లేదా నాకు అంతకంటే తెలియదు అనమాట. అస్సలు ఇంతకుముందు పెంచలేదు, ఇంతకుముందు చూడలేదు. నాకు తెలిసి మీలో చాలా మంది దీని గురించి తెలియదు. సో ఇదేం చెట్టు అంటే మన సాబుదానా చెట్టు. సాబుదానా ఎట్లొస్తుంది అనేది నాకు తెలిసి 90% ఆఫ్ ది పీపుల్కు తెలియదు. మా ఊరోకి అసలే తెలియదు, ఏ ఊరోకి తెలుసో నాకు తెలియదు. ఓకేనా? సో సాబుదానా ఎట్లొస్తుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తా. ఓకే, సరే మామూలుగా చెప్తే ఏం బాగుంటుంది అని అనిపించి అసలు పంట వండించినాక చెప్దామని డిసైడ్ అయిపోయి ఇన్ని రోజులు 1 year వెయిట్ చేసిన ఈ వీడియో కొరకు. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. కింద ఏమైందో తెలియదు. సేమ్ మన ఏమంటారు స్వీట్ పొటాటో లాగా, అదేమో తీగ కదా ఇది చెట్టు, బట్ కింద అలాగే గడ్డలు వస్తాయి. వాటిని తీసుకెళ్ళి చాలా పెద్ద ప్రాసెస్. సరే ముందు మన చెట్టుకి ఎట్లా వచ్చినాయో చూద్దాము. దీన్ని మళ్ళీ పెంచాలంటే ఈ కణుపు ఇవన్నీ ప్రతి కణుపు దగ్గర చిగుళ్ళు వస్తాయి. దీన్ని పెట్టేస్తే సరిపోతుంది మనకు. చాలా వస్తాయి. ఫర్దర్గా చేద్దాం. కానీ ముందు అసలు దీన్ని కర్రపెండలం అంటారు. కర్రపెండలం చెట్టు ఇది. సో ఈ కర్రపెండలం రూట్ తోటే మనం సాబుదానా తయారు చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం సాబుదానా తయారు చేయాల్సిన అవసరం లేదు. దాని ప్రాసెసింగ్లో ఈజీగా మనం సాబుదానా వడియాలు చేసుకోవచ్చు. సాబుదానా అండ్ రైస్ కాంబినేషన్లో దోశలు చేసుకోవచ్చు, ఏమేమో చేసుకోవచ్చు. వంటల సంగతి తర్వాత. కానీ ఇప్పుడు మీకు నేను పండించిన కర్రపెండలం చూపిస్తాను అనమాట. ఇది విషయం. ఓకేనా? సో ఇప్పుడు ఇగుర్లు వస్తున్నాయి, నీళ్ళు బాగా పెడుతున్నాము. ముందు తీద్దాం అబ్బా, ఎంత వస్తే అంత ఇప్పుడు తీద్దాము. మళ్ళీ ఇదంతా పెట్టేసి ఇట్లా వరుసగా పెట్టేసినాక నెక్స్ట్ ఇయర్కు చాలా తీసుకుందాం. రూట్ ఎట్లుంటుంది చూడండి ఒకసారి. ఇగో ఇది కూడా అదే దానికి వచ్చింది. అయితే మనం పైకి వచ్చేసింది, డిలే అయింది. ఇవి లేతగా ఉన్నప్పుడే తీయాలా, బట్ కొంచెం ముదిరిపోయినట్టుంది. మనకు చీమలు చాలా ఉన్నాయి, కరుస్తున్నాయి. అబ్బా ఎంత బాగుంది, అదొక్కటి పోయింది కదా. అయ్యా బాహుబలి లాగా ఉంది నా పని. వంకాయ తోట అమ్మా ఎంత బాగా వచ్చింది. బరువు ఉంది తిమ్మారెడ్డిదా. దీంతో ఒక ముక్క మాత్రం ఇక్కడ ఉండిపోయింది. చీమలు ఉన్నాయి, దాన్ని తీయలేనేమో అప్పుడు. సో తవ్వాలి కదా. ఫైనల్లీ చీమలు ఉన్నాయి, దాన్ని ముట్టుకోలేను కూడా. ఓకే, చీమలు ఇట్లా సతాయిస్తాయి నన్ను. ఒక ఐడియా ఉంది నాకు ఒకటి. అమ్మా, దీన్ని ఉడకబెట్టుకొని కూడా తింటారు. పాప చీమలు పోండి. పప్పడి చెట్టు అబ్బా చీమలు, ఎన్ని కష్టాలు. నేను అనేది ఇట్లా ఏర్లతో సహా తీసినావా? ఏదా మొన్న పడిపోతే మొత్తం తీసి పెట్టిండంట మా సారు. అయ్యో ఇరిగిపోయినాయి. పడిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ ఇంకా సపోర్ట్ ఉండింది, ఆ చెట్టుకు తీసేసే వరకు ఇది పడిపోయింది కొంచెము. బట్ నేనేమనుకున్నా అంటే మా వాళ్ళు పైన జాగ్రత్తగా మట్టి కోసి పెట్టింది అనుకున్నా. అట్లా కాదంట, పీకి మళ్ళీ పెట్టిండంట. పారనా గిర్రనా
తీయాలి, చాలా బాగా పట్టినావు, బలంగా వాచినట్టున్నావు అన్న. మంచిగా బతుకుతుంది అట్లా ఏం లేదు, కానీ ఇంకా గడ్డలు కదిలినాయి కదా, తీద్దాం మళ్ళీ పెట్టుకుందాం. గడ్డలు అయ్యో తీసి పడేసిండు లోపల ఉన్నాయి ఇంకా. జాగ్రత్త జాగ్రత్త. అన్నో బాగా వేసి తీసుకో తీసుకో తీసుకో. మొత్తం గడ్డలు గడ్డలు పెట్టిండు దానికి వెళ్ళి తీసి. ఏందో అనుకున్నావు, మా మేడం ఏందో తిక్క చెట్టు తెచ్చి పెట్టింది. మరి ఏర్లు తప్ప ఏం పెట్టలేడు నాకు, గడ్డలన్నీ పెట్టేసిండు లోపలికి. ఈజీగా లేపుకుంటా అనుకున్నాడు. వెల్కమ్ వెల్కమ్. సో ఫైనల్ ఇదనమాట ప్రాసెస్. ఇంకోటి తీసుకుందాము. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది తీసాక కొన్ని గంటల్లోనే మన మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోవాలి. ఎంత తడారకుండానే పంపించేస్తారనమాట. దాని తర్వాత ఏం చేస్తారంటే దీన్ని శుభ్రంగా కడిగేసి పైనున్న లేయర్ని మనము ఆలుగడ్డ ఎట్లా తొక్కదీస్తామో అట్లా దీన్నంతా తీసేస్తారు. మిషనరీస్తోనే జరుగుతుంది అది కూడా. దాని తర్వాత మళ్ళీ నీట్గా కడుగుతారు. కడిగాక కంప్లీట్గా దాన్ని పేస్ట్ ఫామ్లోకి తీసుకొస్తారనమాట. వాటర్ వేసేసి మంచిగా ఇప్పుడు మనము దోసపిండిలో నీళ్ళు పోసుకుంటే ఎట్లా మిక్సీకి పడతామో అట్లాంటి టైప్లో చేసేస్తారు. చేసేసాక అది లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఆ లిక్విడ్ ఫామ్ను కొన్ని గంటల పాటు ఒక పెద్ద పెద్ద ఏరియాస్ ఉంటాయి అవన్నీ. సో డ్రమ్ముల్లాగా అని కూడా చెప్పండి, పెద్ద ట్యాంక్స్ లాగా ఉంటాయి అనమాట. అందులో పోసేస్తారనమాట. పోసేసి అట్లా ఆగాక ఏమవుతుందంటే వాటర్ అంతా పైకి వచ్చేసేసి కిందంతా కూడా దీనికి సంబంధించిన స్టార్చ్ ఏదవుతుందంటే కింద కూర్చుంటుంది అనమాట. దాని తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి ఆ స్టార్చ్ని ఎండబెడతారు. ఎండబెట్టినప్పుడు మనకి ఇంత ముద్దల్లాగా ఇట్లా వచ్చేస్తుంది ఆ స్టార్చ్ అంతా కూడా. పౌడర్ ఫామ్లో వస్తుంది అనమాట. పౌడర్ ఫామ్లో కూడా కాదు, ముద్దల్లాగా గట్టిగా వచ్చేస్తుంది మనకు. ఎంత బాగుంటుందో చూడడానికి. సో ఆ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మిషనరీస్లో వేసినప్పుడు పౌడర్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ పౌడర్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ ఇంకొక మిషనరీలో వేసినప్పుడు మనకి ఇప్పుడు మనం తినే సాబుదానా షేప్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. మళ్ళీ దానిలో కూడా చాలా రకాలు ఉంటాయి. మన సాబుదానాలో దాన్ని పాలిష్ చేస్తారు, లేదంటే పర్ల్ వైట్ అంటారు. రకరకాలుగా షేప్లు వచ్చేస్తుంది అనమాట. దానికి సంబంధించి రకరకాల కలర్స్, ఎస్పెషల్గా మార్కెట్లో దొరికే సాబుదానా సింగిల్ సాబుదానా కాదు,
పర్ల్ వైట్ సాబుదానా అంటారు, నార్మల్ సాబుదానా అంటారు, రస్టిక్ అంటారు, లేదంటే అంటే టెక్నికల్ వర్డ్స్ చాలా ఉన్నాయి, ఒక 4-5 వెరైటీస్. మళ్ళీ అందులో కూడా చిన్న చిన్నవి జల్లెట్లో వస్తాయి కదా, దాన్ని సపరేట్గా మళ్ళీ అమ్ముతారు, చాలా చిన్న మోతీ టైప్లో. మనం తినేవే మోతీ టైప్లో ఉంటాయి, ఇంకా సన్నగా వస్తాయి అన్నమాట. సో ఇట్లా ఇలాంటి చెట్టు నుంచి అంత బ్యూటిఫుల్ సాబుదానా, ఎంత హెల్దీ మనకు తెలుసు. కొంచెం నీరసంగా ఉన్నా, జ్వరం ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాబుదానా తోటి జావ కాసుకొని తాగుతాము, స్వీట్స్లో వాడుకుంటాము. నవరాత్రి టైంలో చాలా పవిత్రంగా తీసుకుంటారు, ఎందుకంటే అది చెట్ల నుంచి వస్తుంది కాబట్టి, ఎలాంటిది కలవదు కాబట్టి, ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి. సో మంచి విటమిన్స్ అన్నీ చాలా బాగుంటాయి దీంట్లో. ఇక నేను అవన్నీ లెక్చరర్ని కాదుగా, టీచర్ని కాదుగా చెప్పనీకే, చాలా ఉంటాయి, జస్ట్ చెక్ చేయండి. ఓకే, ఇదన్నమాట విషయం. సో దీంతో ఏం చేసుకుందాము మీరు చెప్తే మనం కంటిన్యూగా చేసేద్దాం, ఎందుకంటే ప్రాసెస్ చాలా లెంతీ ప్రాసెస్ కాబట్టి చేద్దాం. ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనము మెక్సికన్ సన్ఫ్లవర్ చూపించాను కదా, ఇంత స్టెమ్స్ అంటే ఎక్కడెక్కడ గణుపు ఉంటుందో అక్కడక్కడంతా చిగుర్లు వస్తాయి. సో కట్ చేసి ఇంతింత ముక్కలు కూడా కట్ చేసి మళ్ళీ పెడదాం మనము. బోల్డ్ చెట్లు చేసేద్దాం దీన్ని. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇదన్నమాట సంగతి. బాగుంది. అంటే ఇది ఆరక ముందే మా వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా తీసేసి కడిగి తొక్క తీసి మిక్సీకేసి ఏమేమో చేయాలన్నమాట. చేద్దామా అట్లా వదిలేద్దామా మీరు చెప్పండి, ఓకేనా? ఇదన్నమాట విషయం. సో నాకు కూడా తెలీదు, అంటే ఈ మొలక కొమ్మ వచ్చే వరకు కూడా సాబుదానా ఇట్లా ప్రిపేర్ అవుతుంది అన్న విషయం తెలీదు. సో మన వెబ్సైట్లో సాబుదానా లేదు కదా, తెద్దాం, బెస్ట్ సాబుదానా తెచ్చి పెడదాం. ఎందుకంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ బోల్డ్ వచ్చింది కాబట్టి సర్చ్లు చేసేసి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సాబుదానా మన వెబ్సైట్లో పెడదాము. ఎనీవే ఈ ప్రాసెస్ మాత్రం ఇట్లా ఎంజాయ్ చేయండి అబ్బా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, కడిగి ఇది గీకి ముక్కలు కొయ్యాల. ముక్కలు కోసుకొని కొన్ని ఉడకబెట్టుకొని తినొచ్చు మనం, కొన్ని మిక్సీకి వేపిద్దాం, పిండి తీద్దాం, దోశలు వేసుకుందాం, తిందాం. సాబుదానా దోశలు చేయరు, నీవేమో తీసుకుపోయి మళ్ళీ వాతినావు ఏంటి గడ్డలని ఏర్లా అనుకునిటావు, నాకు తెలుసు. నువ్వు ఇక్కడ తీసుకురా నా మీద పోసావు నీళ్ళు.